హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ రోజు వీడియో వచ్చేసి ఓట్స్ దోశ. ముందు రోజు పప్పు నానబెట్టుకోకుండా రుబ్బుకునే పనేమీ లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా తయారు చేసుకోవచ్చు. ఇంకా డైట్ చేసేవారు కూడా ఎన్నైనా తినొచ్చండి. ఇంకా దోశలు తింటే అరగదు అంటుంటారు కొంతమంది, అలాంటి వారు కూడా హ్యాపీగా తినొచ్చండి. ముందుగా ఒక బౌల్లోకి 2 కప్పులు ఓట్స్ తీసుకుంటున్నాను. ఈ ఓట్స్ మనకి ఇప్పుడు ఏ గ్రోసరీ స్టోర్స్లోనైనా బాగా ఈజీగానే దొరుకుతున్నాయండి. ఈ ఓట్స్ని శుభ్రంగా 2 సార్లు కడిగి తీసుకుందాం. ఇలా కడిగిన ఓట్స్ని ఒక మిక్సీ జార్లోకి నీళ్ళు ఏమీ లేకుండా ఈ ఓట్స్ అన్నీ వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్లు బొంబాయి రవ్వ తీసుకుందాం. అలానే 1 స్పూన్ జీలకర్ర, 1/4 స్పూన్ మెంతులు, ఇంకా 2-3 పచ్చిమిరపకాయలు ఇలా తుంచి వేసుకుందాం. ఫ్రెష్గా ఉన్న కరివేపాకు కొంచెం, అలాగే 2 స్పూన్లు పెరుగు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒక చిన్న గ్లాసుడు నీళ్లు పోసుకొని ఇదంతా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అవసరమైతే ఇంకొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని ఇలా దోశ పిండిలాగా పట్టుకోవాలి. చూడండి, మనకి పిండి రెడీ అయింది కదా. ఇదంతా ఒక బౌల్లోకి పోసుకుందాం. మీకు కనుక పిండి గట్టిగా ఉంది అనిపిస్తే ఇంకొంచెం నీళ్లు యాడ్ చేసుకొని పల్చగా దోశ పిండిలాగా తయారు చేసుకోండి. ఓట్స్తో మనం ఇలా పిండి తయారు చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసి ఇలా ఉల్లిపాయతో బాగా స్ప్రెడ్ చేసుకోండి. మనం ఏ దోశ వేసుకుంటున్నా ఉల్లిపాయతో రుద్దుకుంటే దోశ అంటుకోకుండా బాగా వస్తుంది. ఇప్పుడు పిండి వేసుకొని నార్మల్ దోశలా కాకుండా కొంచెం జాగ్రత్తగా ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఈ టైంలో మీకు కావాలి అనుకుంటే నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని బాగా ఎర్రగా కాల్చుకోండి. ఇలా దోశ ఎర్రగా కాలిన తర్వాత రెండో వైపు కూడా బాగా కాలనివ్వండి. చూడండి, ఓట్స్ దోశ మనకి రెడీ అయిపోయింది కదండి. ఇలానే పిండి అంతా ఎన్ని దోశలు కావాలంటే అన్ని పోసుకోవచ్చు. ఈ ఓట్స్ దోశని మీరు ఏ చట్నీస్తో కానీ, మటన్ చికెన్ పులుసుతో కానీ, అలాగే ఆకుకూరలతో కానీ దేంతో సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటుందండి. మా వీడియోస్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రజనీ రెసిపీస్ అండ్ ఐడియాస్. థ్యాంక్ యూ.